మీరు ఎప్పుడైనా గోంగూర పులిహోర తిన్నారా? చాలా బాగుంటుందండి. గోంగూర పులిహోర తినకపోతే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చేసే ముందు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బియ్యం కడిగి పెట్టుకోవాలండి. అది పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె పెట్టుకొని 4 మిర్చి, గోంగూర వేసి కొంచెం కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలాగ మగ్గితే వెంటనే మగ్గిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో వేసి అది కూడా కొంచెం కొద్దిసేపు మగ్గనిచ్చేస్తే సరిపోతుందండి. ఇగో చూడండి ఎలా మెత్తగా మగ్గిపోయిందో. ఎక్కువసేపు కూడా పట్టదండి. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుంది అంతే. ఇలా మగ్గిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు 1 స్పూన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నువ్వులు వేసేసి బాగా కలిపేసి ఇది మిక్సీ పట్టి పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా పులిహోరకి ఎలాగ పోపులు వేసుకుంటామో అలాగే ఇంకా పోపులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, కరివేపాకు అన్ని ఇలా పోపులు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా వేపాలండి. వేపిన తర్వాత నూరు పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి కొంచెం కొద్దిసేపు మగ్గనివ్వండి. ఎక్కువసేపు అవసరం లేదండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి ఉప్పు కరిగేంత వరకు కొంచెం బాగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలాగా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ వేసేసి బాగా కలపాలండి. అన్నానికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. కొంచెం పుల్లటి గోంగూర అయితే ఇంకా నిమ్మకాయ అవసరం పడదండి. అయితే కొంచెం తెల్ల గోంగూర అలాంటిదైతే కొంచెం పులుపు ఉండదు. అలా పులుపు సరిపోలేదు అనుకున్న వాళ్ళైతే కొంచెం ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. పైన కొంచెం పోపు అలా వేసుకుంటే బాగుంటుందండి, క్రిస్పీగా. ఇంక ఇలా మొత్తం కలుపుకొని మొత్తం కలిపేసుకుంటే అయిపోతుందండి. చాలా టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ.